హలో అందరికీ ఈరోజు బొరుగులకు కానీ ఎలా చేయాలో చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఒక 2 చీల్చి వేసుకుంటున్నాను. అవి కొద్దిగా దూరగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. నేనైతే ఆనియన్ ఒకటి వేసుకుంటున్నాను. ఇది దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే పల్లీలు కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. అవి కూడా ఫ్రై అయ్యాక టమోటాలు ఒకటి తీసుకున్నాను అన్నమాట. అది పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ టమోటా అనేది కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. అలాగే కరివేపాకు కూడా గుప్పెడంత వేసుకుంటున్నాను. అది కొద్దిగా ఫ్రై అయ్యాక పసుపు యాడ్ చేసుకుంటున్నాను రుచికి తగినట్టుగా. అది కొద్దిగా ఫ్రై అయ్యాక బొరుగులను అయితే ముందుగానే నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత బొరుగులను అందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇట్లా నీట్గా వాటర్ అంతా వంపేసి యాడ్ చేసుకోవాలన్నమాట. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే ఒక నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. నిమ్మకాయ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది బొరుగులకు గనిలో. ఇట్లా నిమ్మకాయ పిండుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఉగ్గని రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర